న్యూ గినియాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య గంటకు పెరిగిపోతోంది. ఇప్పటి వరకు దాదాపు 2000 మంది సజీవ సమాధి అయినట్లుగా తెలుస్తోంది. అక్కడ జరిగిన ఘోరాన్ని ఆ దేశ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి వివరించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం లేఖను ఆ కార్యాలయానికి పంపింది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున్న శిథిలాలు కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ చాలా చోట్ల కొండ చర్యలు విరిగి పడుతూ ఉండటంతో చర్యలైతే చేపట్టింది. చర్యలకు చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు సహాయక బృందాలకు సవాల్గా మారింది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సైన్యం, ఇతర బృందాలను కూడా సిద్ధం చేస్తున్నారు. మిత్ర దేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్ సెంటర్ ద్వారా సమన్వయం చేసుకుంటామని అక్కడ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ దేశంలోని యంగా ప్రావిన్స్ లోని యంబాలి గ్రామంపై మౌంట్ ముంగాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ దెబ్బకు ఆ ప్రావిన్స్ లో చాలా ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. తొలుత పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయని భావించారు. కానీ భారీ భవనాలు, పంటలు కూడా వీటి కింద చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఫోర్గెరా మైన్ కు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.